రాబోయే 5 ఏళ్ల పాటు అంటే 2033 వరకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. ఇది సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్న మాట. రాజకీయాల్లో సుదీర్ఘకాలం అధికారంలో ఉంటామని అనుకోవటం, వ్యాఖ్యానించటం చాలా సర్వసాధారణం. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కానీ కట్ చేస్తే 2023లో సీన్ రివర్స్ అయ్యింది. దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీ అయిన భారాస అధికారాన్ని కోల్పోయింది. అంతటితో ఆగలేదు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు. ఆ తర్వాత జరిగిన 2 బైపోల్స్ లోనూ సిట్టింగ్ స్థానాలను కాంగ్రెస్ చేతిలో పోగొట్టుకుంది. దీంతో రేవంత్ రెడ్డి తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నట్టు అందరూ భావించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రాజకీయం అనేది ఇంటర్ కనెక్టెడ్, దేనికదే ప్రత్యేకం కాదు. రేవంత్ రెడ్డి పీఠాన్ని కదిలించేలా తెర వెనుక ఒక పెను తుఫాను ముంచుకొస్తోంది. గమనించండి మిత్రులారా, వామపక్ష తీవ్రవాదాన్ని తుడిచిపెట్టి భారతదేశాన్ని నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి చేయటానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఆపరేషన్ ఖగార్ అధికారికంగా 31 మార్చి 2026న ముగిసింది. ఆ తదుపరి జరిగిన ప్రతిష్టాత్మక బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ అంటే దీది శకానికి కమలనాథులు ఎండ్ కార్డు వేశారు. దీంతో భారత్ లోకి బంగ్లాదేశీయుల అక్రమ వలసలు తగ్గుముఖం పట్టాయి. అయితే భారతదేశంలో రాజకీయ అస్థిరత సృష్టించడానికి కొన్ని విదేశీ సంస్థలు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి. ఆపరేషన్ ఖగార్ విజయవంతం అయిన తర్వాత క్షేత్రస్థాయిలో నలిగిపోయిన కొంతమంది వామపక్ష భావజాలం కలిగిన వారు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారు. వారే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. వారి కార్యకలాపాలకు అనుకూలమైన ప్రభుత్వాల స్థాపనే వారి ఏకైక లక్ష్యం. ఇక్కడ తెలంగాణ, ఏపీలలో అధికారం కోల్పోయిన భారాస, వైఎస్ఆర్సీపీలు దేశంలోనే అత్యంత అవినీతికర అసమర్థ ప్రభుత్వాలను నడిపినా వారికి ఉన్న అపారమైన ధనబలం కారణంగా ఈ అర్బన్ నక్సలైట్లకు ఆసరా లభిస్తోంది. వీరంతా మొదటగా తెలంగాణలో హైదరాబాదును కేంద్రంగా చేసుకుని తమ కార్యకలాపాలను మొదలెట్టారు. ఇప్పుడు ఇటీవల జరిగిన 3 సంఘటనలను పరిశీలిద్దాం. మొదటి సంఘటన, వేరే రాష్ట్రంలో తప్పు చేసి కేసులలో ఇరుక్కుంటే వారిని ఇక్కడ కదల్చగలిగే శక్తి లేకుండా చేయటం. ఉదాహరణకు కేవీఆర్ అనే యూట్యూబర్ పైన కేసు విషయంలో ఇది మొదట బయటపడింది. రెండవ సంఘటన, ఇక్కడ ఎవరైనా ఎంతటి వారినైనా స్వేచ్ఛగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొచ్చు, బురద జల్లవచ్చు. ఉదాహరణకు ప్రొఫెసర్ నాగేశ్వర్ కేంద్ర మంత్రి అమిత్ షా, పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనం. మూడవ సంఘటన, ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ కార్యకర్తల సభకు అనుమతి నిరాకరించడమే కాకుండా ఆయనపై జరిగిన మూకుమ్మడి సోషల్ మీడియా దాడి నిశితంగా పరిశీలిస్తే ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి పీఠానికి మొదటి ప్రమాద హెచ్చరికలే. ఇందులో పాల్గొన్న వారంతా రేవంత్ రెడ్డి వ్యతిరేకులే. వీరు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది మిత్రులారా. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ ను నిరోధించే క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మందుల శామ్యూల్, పొన్నం ప్రభాకర్, అలాగే పార్టీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, కోదండరాంతో సహా అందరూ తమ అస్త్రాలను ఎక్కుపెట్టారు. ఇందులోకి కొంతమంది తెలిసి వస్తే కొంతమంది తెలియక వచ్చారు. నిజానికి కాంగ్రెస్ లో ముఖ్యమంత్రుల మార్పు అనేది అత్యంత సహజమైన ప్రక్రియ. కర్ణాటకలో అనివార్యమైన విధంగానే ఇప్పుడు తెలంగాణలోనూ ముఖ్యమంత్రి పీఠాన్ని మార్చే విధంగా తెరవెనుక పరిస్థితులను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసేది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. ఇలాంటివి రాబోయే నెలల్లో కాదు, రాబోయే రోజుల్లోనే మరిన్ని జరుగుతాయి. ఈ అస్థిరతను రావణ కాష్టంలా రగుల్చుతూనే ఉంటారు. దీనికి తగ్గట్టే భాగ్యనగరంలో అత్యంత విలువైన 1000 కోట్ల రూపాయల భూ కబ్జా వ్యవహారం గుట్టురట్టయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత బ్రహ్మనాయుడు అరెస్ట్ చేయడంలో హైదరాబాద్ పోలీసులు అవలంబిస్తున్న తీరు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి భారీ భూ కుంభకోణాన్ని వెలుగు చూసినా, చట్టపరంగా అన్ని ఆధారాలు లభించినా ఇంకా అదుపులోకి తీసుకోలేకపోవడం గమనార్హం. ఆయన పరారీలో ఉన్నారని, ఇప్పుడే అరెస్ట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా హోంశాఖ కలిగి ఉన్న రేవంత్ రెడ్డి అదుపులో ఆ పరిస్థితి లేదా అనే విధంగా తెలంగాణలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక అద్దంకి దయాకర్ లాంటి వారి మాటలను చూస్తే ఇదంతా రేవంత్ రెడ్డి కనుసన్నలలోనే జరుగుతుందా అనే కొత్త అనుమానాలు కూడా వస్తున్నాయి. ఒక పక్క ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించి ఇంకొక పక్క జన
జనసేనాని సభను నియంత్రించడంలో వచ్చే రాజకీయ లబ్ధి ఏంటో రేవంత్ రెడ్డి గారికే తెలియాలి. ఇప్పుడు కాంగ్రెస్ లో రెండవ అంకం మొదలవుతుంది. కాంగ్రెస్ లో సీఎం పీఠం కోసం పోటీ పడే వారి సంఖ్య అరడజనుకు పైగానే ఉంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం రేవంత్ కు అండగా నిలబడి కలబడే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా నష్టం జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రాజకీయ తమాషాను డిజిటల్ యుగంలో ఉన్న నేటి జన్ జీ యువత నిశితంగా గమనిస్తుందన్న సోయ కూడా ఈ రాజకీయ నాయకులకు లేకపోవటం విచారకరం. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, భారాస, భాజపాల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. ఇక రంగంలోకి జనసేన, తెలుగుదేశం పార్టీ దిగుతాయా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. కానీ ఏది ఏమైనా గత అసెంబ్లీ ఎన్నికల్లో లాగా తెలుగుదేశం, జనసేన ఓట్లు ఈసారి కాంగ్రెస్ కు బదలాయింపు జరిగే అవకాశం తగ్గినట్టు సమాచారం. 2028 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ లాంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించలేకపోతే కాంగ్రెస్ లో ప్లాన్ బి ఆపరేషన్ న్యూ సీఎం మొదలు కావటం ఖాయం. ఇక రేవంత్ రెడ్డి ఈ చక్ర వ్యూహాన్ని ఎలా ఛేదిస్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.